హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నాటు గులాబీ పూలు ఒంట్లో వేడిని తగ్గటానికి ఈ డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా తీసేయాలి ఫ్రెండ్స్. మధ్యలో చిన్న చిన్న పూలాగా ఉన్నది తీసేసి ఉట్టి రెక్కలు వేయాలి. వేసి శుభ్రంగా జల్లెడి దాంట్లో వేసుకొని శుభ్రంగా వాటర్తో కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. కడుక్కుంటే బయట నుంచి తెస్తాము కదా, మొత్తం క్లీన్ అయిపోద్ది నీట్గా. ఇదిగోండి ఇలా ఉన్నదాన్ని నేను ఈ పావు కేజీ క్వాంటిటీ అంటే 300 గ్రాములు వచ్చింది ఫ్రెండ్స్. ఇలా రెక్కలో తీసేసి దీనికి వచ్చి నేను 3 నవటాకుల వాటర్ పోసాను నేను. ఇదిగోండి ఇలా పోసేసి ఇలా వచ్చింది. కొంచెం కలర్ రావాలని చిన్న బీట్రూట్ ముక్క వేసాను నేను. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వాటర్ ఉంచేసేసి దాంట్లో నేను పంచదార కాకోకుండా పావుసేరు నీళ్ళకే 1/2 కిలో ఇది వేసాను ఫ్రెండ్స్. పటికి బెల్లము వేసాను నేను, పంచదార వేయకోకుండా. పంచదార కన్నా కొంచెం పటికి బెల్లం అయితే కొంచెం బాగుంటుందని టేస్టీగాను. ఇదిగోండి దీన్ని మళ్ళీ పావుసేరు సిరప్ అయ్యేదాకా మరగనిస్తే దీంట్లో కొంచెం దించే ముందు నిమ్మకాయ పిండి వేసుకుంటే ఫ్రెండ్స్, మన సబ్జా గింజలు రాత్రిపూట నానబెట్టేసుకుని పొద్దున వాటర్లో వేసుకుని ఇది కలుపుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. చక్కగా మంచి టేస్టీగానే ఉంటుంది. ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఒకసారి ఈ సిరప్ను ట్రై చేసి చూడండి. ఇదిగోండి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో పోసి నిల్వ ఉంచుకోండి. ఇదిగోండి మొత్తం చల్లారిపోయిన తర్వాత, ఎందుకంటే గాజు బౌల్లో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను బయటే ఉంచుకున్నాను. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. 2 నెలలు 3 నెలల దాకా వస్తుంది.